నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ క్లౌడ్ బరెస్ట్ ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే మాట వినిపిస్తోంది దీని కారణంగా కేవలం కొన్ని నిమిషాల్లోనే అత్యంత తీవ్రమైన వర్షపాతం నమోదవుతూ భారీ నష్టం కలిగిస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది ఇంతకీ ఈ క్లౌడ్ బరెస్ట్ అంటే ఏంటి ఎందుకు క్లౌడ్ బరెస్ట్ అవుతుంది దీనికి కారణాలేంటి దీని ప్రభావం భారత్ పై ఎలాంటి ప్రభావం చూపించింది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ అసలు క్లౌడ్ బరెస్ట్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం క్లౌడ్ బరెస్ట్ అనేది చిన్న ప్రాంతంలో తక్కువ సమయంలో సాధారణంగా 1 గంటలో 100 మిల్లీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో సంభవించే వాతావరణ సంఘటనను క్లౌడ్ బరెస్ట్ అంటారు. ఇది సాధారణ వర్షం కాదు క్యుములోనింబస్ మేఘాల నుంచి వచ్చే అతి భారీ వర్షం ఇది ఉరుములు మెరుపులు లేదా మంచు రాళ్లతో వచ్చే అతి భారీ వర్షం అసలు క్లౌడ్ బరెస్ట్ అంటే ఎలా ఏర్పడుతుందంటే హిమాలయాల వంటి పర్వత ప్రాంతాల్లో తేమతో కూడిన వెచ్చని గాలి శీఘ్రంగా పైకి లేచిన గాలి చల్లబడి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాన్ని కురిపిస్తాయి వాతావరణ అస్థిరత వలన వచ్చే వెచ్చని చల్లని గాలి కలవడం లేదా తీవ్రమైన తేమ ఉన్నప్పుడు మేఘాలు ఒక్కసారిగా అతి భారీ వర్షాన్ని విడుదల చేస్తాయి ఇక మరోవైపు నానాటికి పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆవిరి స్థాయిలు పెరిగి అతి భారీ వర్షాలు వచ్చే సంఘటనలు ఈ మధ్య కాలంలో నగరాల్లో క్లౌడ్ బరెస్ట్లకు కారణమవుతున్నాయి. క్లౌడ్ బరెస్ట్లతో ఎలాంటి ప్రభావం ఎదుర్కొంటున్నామంటే ఒక్కసారిగా వచ్చే ఫ్లాష్ ఫ్లడ్స్తో గ్రామాలు నగరాలు మునిగిపోతాయి ల్యాండ్ స్లైడ్స్ కొండ ప్రాంతాల్లో మట్టి రాళ్ళు కొండ చర్యలు విరిగిపడతాయి అత్యంత భారీ వర్షాలతో ఆస్తి ప్రాణ నష్టంతో పాటు ఇల్లు రోడ్లు వ్యవసాయం సర్వనాశనం అవుతున్నాయి. ఇకపోతే ఇటీవల కాలంలో భారత్లో అనేక క్లౌడ్ బరెస్ట్ విపత్తులు సంభవించాయి ముఖ్యంగా ఉత్తరాఖండ్లో ఆగస్టు 6, 2025న ఉత్తరకాశీ జిల్లాలో ధరాలి గ్రామంలో క్లౌడ్ బరెస్ట్ సంభవించి ఖీర్ గంగా నది ఉప్పొంగి భారీ వరదలు సంభవించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఘటనలో 4 మరణించగా 50 మందికి పైగా గల్లంతయ్యారు వందలాది ఆస్తులు ధ్వంసమయ్యాయి. కేదార్నాథ్ వద్ద జూన్ 16, 2013న క్లౌడ్ బరెస్ట్ జరిగి మందాకిని అలకనందా నదులు ఉప్పొంగి 6,000 మందికి పైగా యాత్రికులు స్థానికులు మరణించారని అధికారిక గణాంకాలు. అనధికారికంగా 10,000 మందికి పైగా మరణించినట్లు అంచనా. లక్షలాది మంది నిరాశ్రయులు కూడా అయ్యారు. హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాలో జూలై నెలలో 14 క్లౌడ్ బరెస్ట్లు అయ్యాయి. రోడ్లు గ్రామాలు బురదలో కొట్టుకుపోయాయి 14 మంది మరణించగా అనేక మంది గల్లంతయ్యారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రాల నుంచి ఎక్కువ తేమ ఆవిరై క్లౌడ్ బరెస్ట్ల సంఖ్య దాని తీవ్రత పెరుగుతోంది. అడవుల నరికివేత నియంత్రణ లేని నిర్మాణాలు ఈ విపత్తుల నష్టాన్ని మరింత పెంచుతున్నాయి. క్లౌడ్ బరెస్ట్ అనేది సహజ విపత్తు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవడానికి మెరుగైన వాతావరణ అంచనాలు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం నదీ తీరాల్లో నిర్మాణాలను నిషేధించడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కమ్యూనిటీ అవగాహన ద్వారా నష్ట నివారణను తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో సోయి ఉండి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పర్యావరణ విపత్తులను కొంతమేరైనా తగ్గించే అవకాశం ఉంటుంది.
విచ్చలవిడిగా అడవులను నరకడం, గుట్టలను మాయం చేయడం, ఇసుకను తోడేయడం, విపరీతమైన ప్లాస్టిక్ వాడకం సహా పరిశ్రమలు, వాహనాలు వెదజల్లే కాలుష్యంతో పర్యావరణం దెబ్బతింటోంది. అందుకే ప్రకృతి ప్రకోపించి ఇలాంటి క్లౌడ్ బరెస్ట్లకు కారణమవుతోంది. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రజలు ప్రకృతి పట్ల అవగాహనతోటి మెలగాలి. ఈ క్లౌడ్ బరెస్ట్ల నుంచి తప్పించుకోవాలంటే ప్రకృతిని మనం గౌరవించాలి.